ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయన్న కోణంలో మరి ముందుకు వెళ్తే ఈరోజు ఒకనాటి వైసీపీ గవర్నమెంట్లో పడిన పాటలే మళ్ళీ ఆర్పీలు ఈరోజు కూటమి ప్రభుత్వంలో పడుతున్నారని చెప్పాలి. అయితే ఏంటి ఆర్పీలు కూడా కష్టాలేంటి, బాధలేంటి? కానీ ఒకనాడు మరి ఆర్పీలు ఆ రోజు మరి లేకపోతే మరి సీఎం మరి చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యాడా? మరి ఆర్పీలు లేకుండానే మరి రాజశేఖర రెడ్డి మరి తర్వాత సెక్షన్లో మరి చంద్రబాబు నాయుడు గారు లాగానే ముఖ్యమంత్రి అయ్యాడా? మరి ఆర్పీలు లేకుండానే నిన్న కాక మొన్న మరి ఇంటికి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రి అయ్యాడా? మరి ఈ కోణంలో చూసుకుంటే ఆర్పీల పాత్ర ఎంతైనా మరి ఈ యొక్క ఆంధ్రదేశానికి ఉందని చెప్పాలి. ఈ యొక్క ఆర్పీలను మోటివేషన్ గా తీసుకొని పక్క రాష్ట్రాలు కూడా మాకు ఇటువంటి సెక్షన్ ఉంటే బాగుందని చెప్పి ఆలోచన చేసే విధంగా ఈరోజు ఆర్పీలు ఇప్పుడే కాదు కరోనా టైంలో కూడా ప్రాణాలకు తెగించి సేవ చేశారు. అటువంటి ఆర్పీలు ఈరోజు ఎందుకు రోడ్డుకి ఎక్కారు, ఏ కారణం చేత రోడ్డు మీదకి వచ్చారు, ఏ బాధ కలిగింది వాళ్ళకి, ఏ కష్టం కలిగింది, ఇవన్నీ విషయాల మీద మాట్లాడడానికి మనతో పాటు ఆర్పీలు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. రైట్ అమ్మ, చెప్పండి అసలు ఈ రోజు ఏంటి బాధ? మీరు రోడ్డు మీద రావడానికి కారణం ఏంటి? ఆర్పీలు ఈ రోజు మరి ప్రత్యేకంగా వచ్చారంటే ఎంత బాధ కలిగితే రోడ్డు మీదకి వచ్చుంటారు? ప్రధానమైన కారణాలే. రైట్ అమ్మ లక్ష్మి, చెప్పండి. అంటే ఇప్పటి వరకు మీరు కష్టపడుతున్నారు. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు వేసిన అంటే మొక్క విత్తనం ఏదైతుందో ఆ విత్తనాన్ని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్నారు. మరి కాపాడుకుంటూ వస్తున్న మీరు మీ కష్టం వచ్చినప్పుడు ఎవరైనా అధికారుల దగ్గర కానీ, ఎమ్మెల్యేల దగ్గర కానీ, ఎంపీల దగ్గర కానీ, లేదా లోకేష్ బాబు గారి దగ్గర కానీ ఎవరికైనా ఎప్పుడైనా లెటర్లు ఇచ్చారా? సార్ అందరికీ నమస్కారం అండి. నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. నా పేరు ఎస్ లక్ష్మి. మేము ఈ రోజు రోడ్డు మీదకి ఇలా రావడానికి కారణం 3 సంవత్సరాల కాల పరిమితి గురించి మేము వచ్చాము. మేము 15-16 సంవత్సరాలు పెట్టి సర్వీస్లో ఉన్నాము. ఈ రోజున కాల పరిమితి ఒక కారణంగా మమ్మల్ని తీసేస్తామంటే అది ఎంతవరకు కరెక్ట్? మేము ఏ ప్రభుత్వం వచ్చినా మేము పని చేయాలి. మేము ప్రభుత్వ ఉద్యోగులం కానీ రాజకీయ ఉద్యోగులు మేము కాదు. కానీ అందరూ కూడా మమ్మల్ని రాజకీయ పరంగా చూసి ఈ రోజు ఆలు ఈ పార్టీ అని ఈ పార్టీ వాళ్ళని మమ్మల్ని హింసిస్తున్నారు. ఈ రోజు 1050 మంది ఇక్కడికి వచ్చి మేము నుంచున్నామంటే దేని కారణం అండి? మేము ఆ రోజు ప్రాణాలు తెగించి అన్ని కార్యక్రమాల్లో మేము ఉండబెట్టే ఈ రోజు ప్రభుత్వాలు ముందుకెళ్ళాయి. కానీ ప్రభుత్వం మమ్మల్ని మర్చిపోయారు. ఈ రోజున మహిళలు ఎంతమంది వేదన గురవుతున్నారంటే ప్రభుత్వ అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు? మేము సంఘాలు బలోపేతం చేసుకొని మేము పథకాలు ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళు చెప్పిన ప్రతి కార్యక్రమం చేసి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు 40+ వచ్చారు. ఎక్కడ కూడా పని చేయడానికి మాకు వయసు సరిపోదు. ఈ టైంలో మమ్మల్ని వదిలేస్తారండి? ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు న్యాయము? ఈ రోజు తీసేస్తాను అంటున్నారు. కానీ ఈ విషయాన్ని మేమైతే ఒప్పుకోమండి. ఎంతవరకైనా వెళ్తాము. ఈ సర్క్యులర్ అన్నది రద్దు చేయాలి. రాజకీయ నాయకులు ఎవరో చెప్తే కాదండి. ప్రభుత్వం వచ్చినా కూడా మేము ఇదే చెప్తున్నాం. ఆనాడు మేము ధర్నా చేసాము. రూపాయి లేకుండా మేము ఈ ఫీల్డ్లోకి వచ్చాము. రూపాయి లేనప్పుడు మా చంటి పిల్లలు వదులుకొని మేము ఫీల్డ్లోకి వచ్చేసినప్పుడు రూపాయి మాకు కలిగించారు. చంద్రబాబు నాయుడు గారే పెట్టారు. ఆ తర్వాత జగన్మోహన్ అప్పుడు ధర్నాలు చేసాము. తర్వాత చంద్రబాబు ఇతను వచ్చారు, పవన్ ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అప్పుడు ధర్నాలు, అప్పుడు మరీ దారుణంగా ధర్నాలు చేసాము. అప్పుడు 10,000 చేశారు. 8,000 గవర్నమెంట్, 2,000 ఎస్ఎల్ఎఫ్ అన్నారు. ఆ 8,000 రూపాయలు కూడా ఈ రోజున మాకు అకౌంట్ లో పడట్లేదు. ఎస్ఎల్ఎఫ్ అకౌంట్ ఆ 8,000 కోత. కానీ అది ఎంతవరకు కరెక్ట్? పర్సంటేజ్ లో అది వరకు కరెక్ట్ అండి. అవి కూడా సక్రమంగా జీతాలు ఇప్పుడు పడలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. ఇతను మహిళల్ని చాలా గౌరవిస్తారని చంద్రబాబు గారిని మేము విన్నాము, చూసాం. కానీ మా విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు తీసేస్తారు? ఎవరో నాయకులు చెప్పారని, ఎవరు ఇది చేశారని చెప్తే కనీసం మమ్మల్ని గుర్తించాలి కదా. మమ్మల్ని గుర్తించి మా పని ఏంటో వాళ్ళకి తెలుసు కదా. మా పని తెలుసుండి మమ్మల్ని ఈ రోజు రోడ్డు ఎక్కించి ఇంతమంది బాధకు గురవడం కారణం ఏంటి సార్? ప్రభుత్వం దీన్ని దృష్టికి తీసుకోవాలని మేము ఆలోచించి మేము ధర్నాలు చేస్తున్నాము. ఈ సర్కులర్ నిన్న ఏడీసీ గారికి ఇచ్చాము, పీడీ గారికి ఇచ్చాము, ఈ రోజు మేయర్ గారికి కూడా ఇచ్చాము. ఏదైనా స్పందన తెలిసిన దాన్ని బట్టి మేము ముందు స్టెప్కి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మాకు ఏదైనా సర్క్యులర్ వచ్చే వరకు మటుకు పని ముట్టుకోకూడదని మేము అందరం నిర్ణయాలు తీసుకున్నామండి. మేము ప్రొఫైలింగ్ ఫైల్ వచ్చిన తర్వాత నెంబర్ 1 స్టాప్లో ఉందండి విశాఖపట్నం. ఎందుకు? రాత్రనగా పగలనగా మేము కష్టపడ్డాం. కానీ ఈ రోజున మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు. అనుకున్న వాళ్ళంటే ఎవరైనా అధికారులు చెప్తేనే పని చేస్తామండి. మేము సొంతంగా ఏమీ చేయలేం. అధికారుల ప్రకారంగా మేము చేస్తాం. కానీ ఈ రోజున ఆ ఆర్పీ కనుమరుగైపోయింది. ఆర్పీ కనబడట్లేదు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అని మేము అంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ విషయాన్ని స్పందించాలి. ఈ విషయాన్ని స్పందించి మాకు న్యాయం జరగాలి. ఈ కాల పరిమితి అన్నది రద్దు చేయాలి. మా కనీస వేతనాలు 26,000 చేయాలి. మా మీద ఉన్న వేధింపులు, ఈ యొక్క వర్క్ బర్డెను తగ్గించాలి. చాలా మంది ఆర్పీలు చనిపోయారండి వర్క్ వల్ల. ఈ రోజు కూడా 22వ వార్డులో ఒక ఆమె చనిపోయింది వర్క్ ప్రెజర్ వల్ల. ఏమైనా ఉంటే ఆడిట్లు అంటారు, అవంటారు, ఇవ్వంటారు. కానీ ఇన్ని రోజులు లేకుండా మేము నిలబడ్డామండి. ఇన్ని రోజులు పని చేయకుండా మమ్మల్ని ఉంచుతారా?
కానీ ఏదైనా ఉద్యోగులు మమ్మల్ని గుర్తించి వీళ్ళు ఈ పని చేస్తున్నారని వాళ్ళు అడగాలండి, చెప్పాలండి. కానీ మా తరపు మాట్లాడడానికి ఎవరూ లేక ఈరోజు రోడ్లు ఎక్కవలసి వచ్చింది. ఇంతమంది ఆవేదన గురయ్యారు కనుక ప్రభుత్వం వారు మమ్మల్ని ఈ విషయాన్ని గమనించి అతి త్వరలో మాకు న్యాయం చేస్తారని మా అందరి ఆర్పీల తరపున సమన్వయంగా కోరుకుంటున్నానండి. లక్ష్మి గారు, అంటే ఈరోజు ఆర్పీలు లేకుండా ఏడీసీలు కానీ మీరు బాగా గమనించాలి, బాగా వినాలి కూడా. ఏడీసీలు కానీ పైన ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ గారు, అంటే పీడీలు పేరుకే వీళ్ళందరూ మీరుంటేనే ఎక్కడైనా ఒకవేళ ఏమైనా కార్యక్రమం ఉందని మీటింగ్ అంటే మాత్రం నిజంగా మరి అక్కడున్న ఎస్హెచ్ గ్రూప్ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని తరలించే విషయంలో ప్రధాన పాత్ర మీరు పోషించారు. అలాంటిది ఈ రోజు ఒక సర్క్యులర్ విడుదల చేసి మిమ్మల్ని పక్కన పెట్టేయాలని చూడడం, దీన్ని ఎలా చూడాలని? దీన్ని అయితే చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. మేమైతే ఈ విషయాన్ని అయితే ఏ ఆర్పీ కూడా ఒప్పుకోక, మీకు రిజల్ట్ తెలిసే ఉంటది. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్క ఆర్పీ తరలి వచ్చింది ఇక్కడికి. ఇంటి దగ్గర ఉండకుండా ప్రతి ఆర్పీ కూడా టెంట్ కింద ఉంది. ఎందుకంటే ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. ఈ కాల పరిమితి అన్నది మటుకు రద్దు చేయాలి. రద్దు చేయకుండా అయితే మటుకు ఎవరు కూడా మేము కదిలే ప్రసక్తి లేదు. మేము కంచంలో ఒట్టించిస్తే ఎవరో వచ్చి తినడానికి మేము ఒప్పుకోము. మేమైతే మా ఉద్యోగాలు మాకు కావాలి. ఈ వయసులో మమ్మల్ని బయటకు పంపిస్తారంటే మేము ఒప్పుకోము. ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరికీ కూడా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, నెక్స్ట్ కార్పొరేటర్లకి ఇవ్వలేదు, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఇచ్చాము, లోకేష్ గారికి ఇచ్చాము, రెండేసి లెటర్లు ఇచ్చాము. ఈ లెటర్లు కానీ వాళ్ళు చదివి అసెంబ్లీలో మాట్లాడితే కౌన్సిల్లో మా కోసం ఎందుకు చర్చలు జరుగుతాయని మేము అడుగుతున్నామండి. కౌన్సిల్లోనే మా కోసం అజెండా అంశం లేదంటున్నారు. గంగారాం గారు, అతను కార్పొరేటర్ గారు సిఐటి తరఫున, ఆయన కౌన్సిల్కి వెళ్ళినప్పుడు మా కోసం అసలు 0 అవర్లో మా కోసం మాట్లాడుతున్నారు. అదే కానీ అసెంబ్లీలో మా కోసం మాట్లాడితే కౌన్సిల్లో ఎందుకు మాట్లాడతారు అంటే అధికారులు మా మీద ఆ కాగితాలు చదవలేదు. మా కోసం మేము ఇచ్చిన కాగితాలు చెత్తబుట్లో పడేస్తుంటారు. మీరు ఆ కాగితాలు చదువుంటే ఏదో మా బాధ అన్నది వాళ్ళకి అర్థమవుతును. వాళ్ళ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్తురు. అంటే అధికారుల దృష్టికి ఇది వెళ్ళలేదు, అందుకని కౌన్సిల్ వరకు వచ్చేసింది. లెక్కను చూస్తే లక్ష్మి గారు ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్లు పెడుతున్నారు. దాని విషయంలో బయట కూడా అర్జీలు తీసుకుంటున్నారు. అంటే పేద నిరుపేద బడుగు వర్గాలు వారి కష్టాలతో వచ్చినప్పుడు, బాధలతో వచ్చినప్పుడు అర్జీలు తీసుకుంటున్నారు. అంటే మీ లెక్కను చెప్తుండే ఈ అర్జీలన్నీ చెత్తకుప్పలో పడేస్తున్నారండి. అవి మావే మా సమస్యలు అర్జీలు మేము పెట్టుండే వాళ్ళు చదువుంటే ఈ రోజు సమస్య ఇక్కడ వరకు వచ్చేది కాదు కదా సార్. మేము ఇలా ధర్నాలు చేసే వాళ్ళం కాదు కదా. ఏ అధికారైనా స్పందించింది కదా మా కోసం. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు వాళ్ళు అనకూడదు. ప్రతి 5 సంవత్సరాలకి ఇదేంటి సార్ మాకు దరిద్రం రోడ్డు మీద ఎక్కడం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మేము ఇలా ధర్నాలు చేసుకొని మేము సంపాదించుకొని నిలదొక్కుని మేము శాలరీస్ పెంచుకున్న టైంలో ఇంకొకరు వచ్చి అక్కడ కూర్చుంటారంటే మేము ఎలా ఒప్పుకుంటాం? మేము ఒప్పుకోం సార్. ఈ విషయానికి అధికారుల దృష్టికి ఇది వెళ్ళాలి. లెటర్ల ద్వారాగా పంపించాం, స్పందించలేదు. ఈ రోజు కౌన్సిల్లో మాట్లాడుతున్నారు మా కోసం, 0 అవర్స్ లో మాట్లాడుతున్నారంట మా కోసం. సార్ మేము అందులో చాలా మంది కూడా 80% కూడా దీని మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నాము. భర్తలేని ఉన్నారు, ఇదే బేస్ చేసుకుని సంసారాలు బేస్ చేసుకుని ఉన్నారు. ఈ రోజు రోడ్ ఎక్కించేస్తారంటే వాళ్ళ బ్రతుకులేంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి? దానికోసం మటుకు ప్రభుత్వం వారు దీనికోసం ఆలోచించి సరైన టైంలో మాకు నిర్ణయాలు చెప్పాలి. లేదు అంటే ఇది మటుకే కొనసాగుతూనే ఉంటుంది. అది ఏది ఏమైనప్పటికీ కూడా ముస్తఫా, ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే వాడ కదులుతున్నంత వరకు బాగానే ఉంది. మరి ఒడ్డు దాడితే తెడ్డి తగిలేసే రకాలలాగా ఇక్కడ మరి ఎవరైతే పై స్థాయిలో ఉన్నారో వారు కనబడుతున్నారు. అయితే ఒకటి గమనించాలి, నిజంగా వారు పని అయిపోయిన తర్వాత వీళ్ళు పక్కన పెట్టేదామని అనుకుంటారు. కారణాలు ఏంటి అంటే వాళ్ళ తరపు వ్యక్తులను ఎవరైనా జాయిన్ చేసుకుని ప్లానింగ్లో ఉన్నారా? ఓవరాల్గా ఈరోజు రాష్ట్రం అంతా దగ్గర లక్షల్లో ఈరోజు ఆర్పీలు ఉన్నారు. మరి ఈ ఆర్పీలందరినీ ఏం చేద్దాం అనుకున్నారు? మనతో పాటు చాలా మంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈరోజు ప్రత్యేకంగా ఆర్పీలు రోడ్డు ఎక్కారు అంటే ఒక స్త్రీలు రోడ్డు ఎక్కిందంటే అది ఎంతో కష్టమైతే రోడ్డు ఎక్కుతుంది. అలాంటిది ఈరోజు మీరు రోడ్డు ఎక్కారంటే ప్రత్యేకమైన బాధ ఏంటి? అందరికీ నమస్కారం అండి. నేను విశాఖ జిల్లా సిఐటి జనరల్ సెక్రటరీని. నా పేరు ఝాన్సీ. ఈరోజు ఇన్ని మంది ఆడవాళ్ళు ఇక్కడ రోడ్డు మీద నిల్చున్నారంటే ఎంతో కష్టం వస్తే కానీ, మీరు ఇన్ని సంవత్సరాల్లో చాలాసార్లు చూసుండొచ్చు, మాకు ఎంతో బాధ కలిగితేనే, కష్టం వస్తేనే మేము రోడ్డు ఎక్కుతాం. ఎంతో పని ఒత్తిడిని ఓర్చుకొని రాత్రులు పగలు అనక పని చేసుకొని పిల్లలు వదిలేసుకొని ఇల్లు వదిలేసుకొని వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు మీటింగ్లకి అటెండ్ అయ్యి జనాలు తీసుకొని వెళ్ళి మా సొంత డబ్బులు పెట్టుకొని ఛార్జీలు కట్టించుకొని ఇన్ని బాధలు పడి మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకొని వస్తుంటే ఇప్పుడేంచి సర్క్యులర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. దీన్ని రద్దు చేస్తామని
ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అది అమలు చేస్తారేమో, రద్దు చేస్తారేమో. అతని మాట అంటే మాకు ఎంతో గౌరవం అండి. ఎందుకంటే ఈ రోజు మేము తింటున్నామంటే అతని దయ వల్లే, అది ఎప్పుడు మేము మర్చిపోము. కాబట్టి ఈ రోజు కూడా మేము రోడ్డు ఎక్కామంటే కూడా వాళ్ళ దయ వల్లే. కౌన్సిల్లో ఎందుకండి చర్చ? ఏ రాజకీయ నాయకుడు 3 సంవత్సరాలు చేసి దిగుబచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఎక్కుతున్నారు రాజకీయ నాయకులు? మీరు తినట్లేదు ఎవరును, ఎందుకు ఎక్కుతున్నారు రాజకీయ నాయకులు? అందరూ 3 సంవత్సరాలతో ఉద్యోగస్తులు కూడా దించేయండి మొత్తం అందరినీ. ఎందుకు మా ఆర్పీల మీద ఎందుకు? 8,000 జీతం ఇస్తున్నారండి, మీరేమో 80,000 జీతాలు ఇవ్వట్లేదు మాకు. 8,000 జీతాలు ఇచ్చి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు కాన్ఫరెన్స్ పెడితే అప్పుడు అటెండ్ అవ్వాలి. ఊర్లో వెళ్ళాలంటే పర్మిషన్లు ఇవ్వరు. వాళ్ళకి ముఖ్యమైన పని ఉందనుకోండి, మీరు చచ్చిపోతున్నామన్నా మాకు అనవసరం, మీరు రావాల్సిందే ఖచ్చితంగానా. ఏంటిది డిమాండ్లు ఏంటి మా మీద? మాకు సెలవులు ఎన్ని నెలకి సెలవులు ఇస్తున్నారు మీరేమైనా? మాకేంటి బతుకులు? ఆదివారం అంటే ఆదివారం రావాలి, వినాయక చవితి శ్రావణ మాసంలో కూడా వరలక్ష్మి వ్రతం రోజు కూడా మీటింగులు పెడతారు, ఆ రోజు కూడా రావాలి. సంక్రాంతిలో అప్పుడు కూడా మీటింగులు పెడతారు, ఆ రోజు రావాలి. ఏంటి మమ్మల్ని ఇంత డిమాండ్ చేసి మీరు మా దగ్గర ఇంత శ్రమ దోపిడీ చేస్తున్నారు మీ గవర్నమెంట్లు. మీరే కాదు, కూటమి గవర్నమెంట్ అవ్వచ్చు, వైసీపీ గవర్నమెంట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, మా దగ్గర నుంచి శ్రమ అంతా దోపిడీ చేసి ఇప్పుడు మా రక్తం అంతా తాగేసి మమ్మల్ని రోడ్లు పడిచేస్తామంటున్నారు. మేము ఎలా బతకాలి నెక్స్ట్? మాలో రక్తం అంతా పీల్చేశారు, మా దగ్గర ఉన్న డేటా మొత్తం కలెక్ట్ చేసేసుకున్నారు. ఇప్పుడు ఎలా బతకాలో మాకు చెప్పండి. మాకు గవర్నమెంట్ ఉద్యోగం ఏమైనా ఇప్పిస్తారో? మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు 1050 మంది ఆర్పీలకి ఇక్కడ ఇప్పిస్తారో చెప్పండి, అప్పుడు తీసేసుకోండి మమ్మల్ని. మాకు ఏ విధంగా ఇప్పుడు మున్సిపాలిటీలో జాబులు ఉన్నాయి కదా, మా 1050 మందికి పర్మనెంట్ జాబులు వేయించేయండి, ఏం చేసి మమ్మల్ని అందరిని తొలగించేయండి అప్పుడు ఆర్పీల కింద. అంతేగాని విధి విధానాలు ఏమీ లేకుండా ఆడేదో సర్క్యులర్ ఇష్యూ చేశాడు, వీళ్ళు వచ్చి తీసేస్తారు. ఇది మటుకు మేమైతే ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఇది కానీ వెనక్కి తగ్గకపోతే ఫర్దర్గా స్టెప్ చాలా దారుణంగా ఉంటుంది. మేము ఇంకా ఏం చెప్పినా కూడా తగ్గం ఇక్కడ ఎవరివి కూడా. మా నెక్స్ట్ మా ఫ్యామిలీలు వచ్చి కూర్చుంటారు, మా పిల్లలు వచ్చి కూర్చుంటారు, మా సంఘ సభ్యులు కూడా ఇక్కడ వచ్చి కూర్చుంటారు, నిలబడతారు అందరూ. ఇక్కడ ఆర్పీల పవర్ ఏంటో అనేది నెక్స్ట్ తెలుస్తుంది మొత్తం అందరికీ. ఇప్పుడైతే మేము చాలా బాధ ఉన్నది, మాలో అందరిలోనే ఆవేశం ఉన్నది. కానీ చెప్తున్నా మళ్ళీ గవర్నమెంట్కి ఒక్కసారి మీరు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారు, మీరు మహిళలకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి కొంచెం ఆలోచించి మా అందరందు దయ ఉంచి ఈ సమస్యలు, మా సమస్యలు అయితే మీకు చాలా చిన్నవి కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించి మా అందరికి బతుకు తెరువు పెట్టండి. మేము బతుకున్నంత కాలం మీ పేరు చెప్పుకుంటాము. దయచేసి మా మహిళలందరి బాధ మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ఈ రోజు మేము అందరం కోరుకుంటున్నామండి. ఝాన్సీ నా పేరు. ఝాన్సీ గారు అంటే ఒక పండగ అనలేదు, ఒక పబ్బం అనలేదు, పండగలకు కూడా మీ యొక్క సేవలు వాడారు. ఇవన్నీ పక్కన పెడితే కరోనా టైంలో మీకు గుర్తుందో లేదో, కరోనా టైంలో మీ ప్రాణాలకు తగ్గించి మీ భర్తల్ని, మీ పిల్లల్ని కూడా వదిలిపెట్టి మరి మీ కుటుంబాలు అంటే చనిపోతామని తెలిసినా కూడా పీడీలు ప్రాజెక్ట్ డైరెక్టర్ సీట్లు తగలేదు, ఏడీసీలు సీట్లు తగలేదు. ఎందుకంటే వాళ్ళకి లక్షల జీతాలు వస్తాయి. అలాంటిది మీకు వాళ్ళకేమో లక్షల జీతాలు, మీకేమో వేల జీతాలు. దీన్ని ఎలా చూడండి? దీన్ని అదే చెప్తున్నాం కదండి, కష్టం అంతా మాది, పేరు ఒకటిది ఊరొకటిది అంటారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ అంతే. కష్టం అంతా మాది. కరోనా టైంలో ఎన్నో మంది ఆర్పీలు చచ్చిపోయారండి, రూపాయి లేదు వాళ్ళకి. వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి? భర్త లేని వాళ్ళు ఎన్నో మంది ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు ఏమవ్వాలి? ఏమీ లేదు, ఒక్క రూపాయి లేదు. ఇప్పుడు కూడా వర్క్ ప్రెజర్ కి తట్టుకోలేక చాలా మంది చనిపోతున్నారు. ఆర్పీ చచ్చిపోతే ఏంటంటే ఒక ఏపీడీ వచ్చి అమ్మ సంతాపం తెలియజేస్తున్నామని చెప్పేసి వెళ్ళిపోతారు. ఏమవ్వాలి? మాకు లక్షల జీతమా? అంతే మరి. ఏదో చూపించే సంతాపం చాలి దేనికోసం? ఇప్పుడు నేను అదే అంటున్నారా, సర్క్యులర్ రిలీజ్ చేశారు అంటున్నారు, ఏమని రిలీజ్ చేశారు అంటే ఆర్పీలు మాకు అవసరం లేదన్నారు. 3 సంవత్సరాలు ఆర్పీలు అవసరం. కాకపోతే ఏంటంటే జగన్ గారు ఏం ఆలోచించారు అనుకుంటే, ఈ 3 సంవత్సరాలు వీళ్ళు తీసేస్తే మాకు తగిన వాళ్ళు అంటే మాకు తెలిసిన వాళ్ళని, మాకు హెల్ప్ చేస్తున్న వాళ్ళని వాళ్ళు పెట్టుకుందామని అతను ఆలోచించారు. కానీ మేము గట్టిగా ఒప్పుకోపోయేసరికి మళ్ళీ మమ్మల్ని రెన్యువల్ చేసి కంటిన్యూ చేశారు. ఆ రోజు మేము రద్దు చేయాలని చాలా పేచి పెట్టాం, ఎందుకంటే ఇది ఎప్పటికైనా మా మేడం మీద కత్తి అని మాకు తెలుసు. ఇప్పటికైనా అందుకే మీరు రద్దు చేయాలని ఇంత పేచి పెడుతున్నాం. ఇవాళ అయిపోద్ది, మళ్ళీ రేపు ఇంకోటి వస్తాడు, ఆడ కూడా మిమ్మల్ని తీసేస్తాం అంటాడు. ఏది బాధ మాకు? ఇదే బాధ మాకు, జన్మాంతం ఇదే పడాలా మేము చేసినంత వరకును. కాబట్టి ఇది మటుకు ఇది రద్దు అయితేనే మేము ఇళ్ళకి వెళ్తాము,
లేదంటే మటుకు ఈ టెంట్ లోనే ఇక్కడే కూర్చుంటాము. మరి మరికొంతమంది మనతో పాటు ఉన్నారు ముస్తఫా, మరి వారితో కూడా మాట్లాడిన ప్రయత్నించేద్దాం. ఎందుకంటే ఇంతమంది దగ్గర 1000కు పైచీలకు మరి ఈ రోజు ఆర్పీలు రోడ్డు ఎక్కారు. మరి ఓవరాల్ గా మరి ఆంధ్రప్రదేశ్ లెవెల్లో చూసుకుంటే ఎన్ని లక్షల మంది ఉన్నారో మనమే అర్థం చేసుకోవచ్చు. మనతో పాటు చాలా మంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఈ రోజు అంటే ఒక పీడీకి ప్రాజెక్ట్ డైరెక్టర్ కి ఒక డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ రిటైర్మెంట్ కూడా ఉంటుంది. అంటే దానికి ఒక ఏజ్ ఉంటుంది, 60-62 సంవత్సరాలు ఇస్తారు. మరి ఆర్కి ఇస్తారు, ఏడీసీలకి ఇస్తారు, కమిషనర్కి ఇస్తారు, వీళ్ళందరికీ మరొక అంటే 60-62 సంవత్సరాలు. మీకు జాయిన్ చేసుకుని కొద్ది సంవత్సరాలకే 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి కాల పరిమితి, ఇంతవరకే పరిమితం, మీరు ఇంతవరకే చేయండి అంటే దీన్ని ఎలా చూడాలి? నేను విశాఖ సిఐటి ప్రెసిడెంట్ అండి. నా పేరు మల్లీశ్వరి లత. మేము ఈరోజు కాదు, నేటికి 15 సంవత్సరాల నుంచి పేదవారికి గ్యాసులు లేవన్నా, రేషన్ కార్డులు లేవన్నా, పెన్షన్ లేవన్నా మేము ఫ్రీగా చేసుకొచ్చాం. గత 5 సంవత్సరాల్లో మాకు శాలరీ పెట్టారు. ఆ శాలరీ వచ్చిందని సర్క్యులర్ ఓకే చేశారండి. సర్క్యులర్ పెట్టారు. ఆ సర్క్యులర్ బట్టి ప్రభుత్వాలు ఎవరికి నచ్చిన వాళ్ళు వేసుకుందామని, ఆర్పీలు తొలగిద్దామని వాళ్ళు 3 సంవత్సరాల కాలపరిమిత సర్క్యులర్ పెట్టారండి మమ్మల్ని తొలగించడానికి. కాకపోతే మేము ఆర్పీలంతా కూడా ఏ ఒక్కరం కూడా వాళ్ళకోమండి. ఈ నిన్నటి నుంచి నేటి 10 రోజులైనా ఇక్కడే కూర్చుంటాం. మా సమస్యలు తేలాలి. ఈరోజు ఈ 8,000 జీతంతో ఎంతో మంది బతుకుతున్నామండి. భర్తలు లేని వాళ్ళు ఉన్నారు, పిల్లలు చూడలేని వాళ్ళు ఉన్నారు, చాలా మంది సమస్యలపై బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారండి. కాకపోతే ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చి కౌన్సిలింగ్లో కార్పొరేటర్లు వాళ్ళ తాలూకు మనుషులు వేసుకోవాలని పగడబందీగా చేసి సర్క్యులర్ని తీసి 3 సంవత్సరాల సర్క్యులర్ని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నామండి. వాళ్ళు సర్క్యులర్ అమలు చేస్తామంటున్నారు, మేము తొలగించాలనేసి ఆ సర్క్యులర్ రద్దు చేయాలని కోరుతున్నామండి. మల్లేశ్వరి లత అండి. మల్లేశ్వరి గారు, అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా అయితే అంటే ఆర్పీలు అందరినీ తొలగించేసి అంటే కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వారి కార్యకర్తలు వేసుకోవడానికి ఆలోచన ఏమైనా ఉందంటారా? ఆ ఆలోచన ఉందండి, ఆలోచన ఉంది. ఇంకా మాకేంటంటే ఈ టిట్కో హౌస్, ఎస్ఎస్జి ప్రొఫైలింగ్, 100 days వర్క్ ఏదో ఉందండి. అది కూడా ఇవన్నీ చేసిన తర్వాత మమ్మల్ని తీసేద్దామని త్వరగా వీళ్ళు ఈ వర్కులు చేయించుకుంటున్నారండి. కాకపోతే సిఓలు కానీ, ఏపీడీలు కానీ, మా పై అధికారులు ఇంకెవరున్నా వాళ్ళు చేసేది ఏమి లేదండి. కింద స్థాయిలో మేము చేస్తేనే వాళ్ళు ఈ రోజు జీతాలు చక్కగా అందుకుంటున్నారు, అవార్డులు అందుకుంటున్నారు. మాకు అన్ని రివార్డులే. కష్టపడింది మేము. ఈ రోజు మా ఆర్పీలు ఎవరు గుర్తించట్లేదండి. అందుకని ప్రభుత్వం గుర్తించి మా స్థానాన్ని మాకు కల్పిస్తారని మొరపెట్టుకుంటున్నామండి. మరి మరికొంతమంది మనతో పాటు ఉన్నారు, వారితో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఒక శాలరీని ప్రకటించింది. మరి ఆ శాలరీ నిజంగా అమలవుతుందా? అమలవుతే వీళ్ళకి అసలు ఎంత జీతం ఇస్తున్నారు? వీళ్ళ జీతం నిజంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా వెళ్తుందా? ఆ యొక్క విషయాల మీద చర్చించిన ప్రయత్నం చేద్దాం. ముస్తఫా, చెప్పండి, అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా కంపల్సరీ ఇవ్వాలి. అలాంటిది మీకు ఎంత శాలరీ ఇస్తున్నారు? ఆర్పీలుగా మిమ్మల్ని అంటే గుర్తించారా లేదా? సార్, నా పేరు సత్య సార్. నేను ట్రెజరర్గా వర్క్ చేస్తున్నాను సార్ జిల్లా కమిటీ తరపున. మాకు మీరు అడిగారు సార్, మంచి క్వశ్చన్ అడిగారు సార్. మాకు 8,000 శాలరీ మాకు గవర్నమెంట్ నుంచి వస్తుంది. 2,000 మేము SLF నుంచి తీసుకుంటాము. అలాగే ఈ 8,000 శాలరీ మా జీవీఎంసీ పరిధిలో అయితే 20% కూడా తీసుకోవట్లేదు సార్. ఇది ఎవరికైనా ఎంత మందికి మేము చెప్పినా సరే దీనిపైన ఏ చర్యలు లేవు. వర్క్ డన్ పేరుతోటి సగం రోజులు మాకు ఆన్లైన్ అయితే లాగిన్ ఆగిపోయి కొంతమందికి రావు. అలాగే కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్, సర్వర్ ప్రాబ్లం వల్ల కొంతమందికి రావు. మొత్తం మీద ఎవరు కూడా 8,000 శాలరీ తీసుకునే వాళ్ళు 20% మెంబర్సే ఉన్నారు. అందులోని మాకు SLF నుంచి మిగతా 2,000 మేము తీసుకుంటాం సార్. అలాగే జీతం కనీస వేతనం మెయింటైన్ చేయాలి, కనీస వేతనం ఇవ్వాలి గవర్నమెంట్. కానీ ఇప్పుడు మాకు ఒక వర్కులు గవర్నమెంట్ నుంచి వచ్చేది మాకు 8,000 శాలరీ సార్. అది కూడా 20% మెంబర్సే ఈ 8,000 శాలరీ తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా 3,000, 4,000, 5,000, 6,000, 7,000 అలా వస్తూ ఉంటాయండి. అయితే కనీస వేతనం మాకు 21,000 ఉండాలి సార్. 26,000 ఉండాలి మాకు. ఇంకొకటి ఏంటంటే మాకు డబ్బుతోటి ఎందుకు మాకు వేతనం మాకు పెంచాలి అంటే మాకు వర్కులు చేయడానికి, ఆన్లైన్ వర్కులు చేయడానికి ఇంటర్నెట్ ఫెసిలిటీ కావాలి, వాళ్ళు ఇవ్వరు. అలాగే ఫోన్స్ ఇవ్వరు. అలాగే ట్రావెలింగ్ అలవెన్స్
మాకు ఎక్కడైనా జీవీఎంసీ పరిధిలో కానీ లేకపోతే ఎక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఏదైనా సరే ప్రోగ్రామ్ జరిగితే ఇటు సభ్యులను తీసుకెళ్ళాలి, ఇటు మేము కూడా వెళ్ళాలి. ఆ ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఎవరు ఇవ్వరు, అవి కూడా సభ్యులు వాళ్ళకి సంబంధం లేదు. ఆర్పీలుగా మేము చెప్తున్నాం కాబట్టి మేమే తీసుకెళ్ళాలి. ఈ రకంగా మాకు వచ్చే జీతం 6,000లోనో 7,000లోనో సగం జీతం మేము ఈ ఖర్చుల నిమిత్తం తీసేస్తే మేము ఎలా బతుకుతాం సార్? నా పేరు సత్య సార్. సత్య గారు ఒక మాట చెప్పండి. అంటే జీవో ప్రకారంగా 26,000 సుమారు, అంటే 26,000 రూపాయలు జీతం. అంటే కనీస పనికి కనీస జీతం, అంటే కనీస పనికి అంటే పని చేసే వాడికి కంపల్సరీ జీతం ఇవ్వాలి కదా. పనివాడి జీతానికి పాత్రుడు, పనివాడి జీతానికి పాత్రుడు అన్నప్పుడు పనికి తగ్గ జీతం మీకు వస్తుందా రావట్లేదు? మాకు రావట్లేదు సార్, అదే చెప్తున్నాం సార్, మేము రావట్లేదు. పైగా ఏంటంటే మేము 4 గవర్నమెంట్లు చూసాం సార్, మా అనుభవంలో చూసాము. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ పని చేయడం అనేది మాకు ఇచ్చే పని. అయితే ఈ గవర్నమెంట్ మారినప్పుడల్లా కూడా మేము రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. దేనివల్ల అంటే అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమ్మ మీరు మిమ్మల్ని కోస్తే మీ బ్లడ్ రెడ్ కలర్ లో ఉండదు, మీ బ్లడ్ ఎల్లో కలర్ లో ఉంటది. ఆర్పీలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, అందువల్ల మీరు వాళ్ళందరికీ పనిచేశారు, మీరు స్టేజ్లు దిగండి అని చెప్పి నాయకులు కూడా ఉన్నారు సార్. అది అయిపోయింది సార్, ఆ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. కౌన్సిలర్లు లేకపోతే కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుకోవడానికి మేమేమన్నా పెద్ద పెద్ద నాయకులమా, పెద్ద పెద్ద ఉద్యోగులమా? ఎక్కడ అవినీతి జరగట్లేదా? ఎక్కడ అన్యాయం జరగట్లేదా? ఈ ఆర్పీలే అంటున్నారు. ఈ ఆర్పీలు చెప్పి ఓట్లు ఏం చేస్తే గెలిచిపోతే మేమే కార్పొరేటర్లుగా అయిపోతాం, మేమే ఎమ్మెల్యేలుగా పోటీలు చేసేసుకుంటాం, మాలో ఒకలే నుంచుంటారు. మేము ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి సపోర్ట్ చేసేవాళ్ళం. మా మాట మీద మేము కొంతమందిని చేయగలం, అంతేగాని మమ్మల్ని ఒక లక్ష్యంగా పెట్టుకొని చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. అలాగే మేము గవర్నమెంట్ గెలవగానే ప్రతి ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాము, ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, అందరికీ లెటర్లు ఇచ్చాము. అమ్మా మీకు ఈ సర్క్యులర్ మీకు ఏమీ చేయదు, మీకు లాస్ట్ గవర్నమెంట్ ఎలాగైతే రెన్యువల్ చేసిందో మీకు ఎవరైనా తీసేశారా? మీకు ఎవరు ఈ సర్క్యులర్ పేరు మీద మీకు ఎవరు తీయరు అని చెప్పారు. మాకు నాయకులు అలా చెప్పి కౌన్సిల్ సమావేశంలోని మీరుండరు, మీరు చెయ్యరు, ఆర్పీలు మాకొద్దు, ఇంకో గవర్నమెంట్కి ఇలా చేశారు అని చెప్తుంటే మేము ఏ విధంగా తీసుకుంటాం సార్? అలాగే మాకు పాత పీడీ గారు ఏడీసీగా చేసిన శ్రీనివాస్ సార్ మాకు చెప్పారు, మాకు మీటింగ్ పెట్టి అమ్మ మాకు పొలిటికల్ ప్రెషర్ వస్తుంది, మిమ్మల్ని చాలా మంది తీసేయమని చెప్తున్నారు, కానీ మేము అందరికీ చెప్తున్నాము ఆర్పీలను తీయడం అవ్వదు. ఎందువల్లంటే వాళ్ళు పని చేసుకున్న వాళ్ళే, వాళ్ళకి పొలిటికల్ గా ఎటువంటి సంబంధం లేదు, ఇది స్టేట్ మొత్తం మీద ఉన్నది కాబట్టి నిర్ణయం స్టేట్ తీసుకోవాలి, మేము ఎవరిని కూడా తొలగించమని చెప్పి సార్ చెప్పారు. అదే ఇప్పుడు ఉన్న పీడీ గారు మాకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో దాన్ని మేము ఫాలో అవుతాము అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ సార్? మేము మా అధికారులకు కాకపోతే మేము ఎవరికి చెప్పుకుంటాము? మా మంచి చెళ్ళు కష్టం సుఖం రాజకీయ నాయకులకు తెలియదు. వాళ్ళకి కావాల్సినవి ఓట్లు కావాలి, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళ జనాలు మోటివేషన్ కావాలి. మొన్న మోడీ గారు వచ్చినప్పుడు మేము పగలనక రాత్రనక ప్రతి మెంబర్ ని తీసుకొచ్చి ఆ రోజు ప్రోగ్రామ్ సక్సెస్ చేసినప్పుడు ఆర్పీలు మంచి పని చేశారని పొగిడిన వీళ్ళే గవర్నమెంట్ ఉంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ పని చేస్తాము చేయమని ఎక్కడ చెప్పలేదు. చేసిన మాకు ఆ రోజు మాకు మెచ్చుకున్నారు. ఆ మెచ్చుకున్నది ఏం చేశారు? అప్పుడు అర్థం చేసుకోవాలి కదా ఎవరైనా, వీళ్ళు గవర్నమెంట్ పనిచేసేవాళ్ళు అప్పుడు ఎలా చేశారు ఇప్పుడు అలా చేస్తున్నారని. అది కాకుండా వీళ్ళందరినీ తీసేయండి అని చెప్పి మా పోస్టులు ఏం చేస్తారు సార్? ఇన్ని సంవత్సరాలు అసలు ఎస్ఎల్ఎఫ్లు అంటే ఏంటో తెలుసా? సంఘాలు ఎలా వస్తున్నాయో తెలుసా? మేము ఎంత కష్టపడుతున్నామో తెలుసా? మాకు రాజకీయ మీటింగ్లకు జనాలు తీసుకెళ్లడమే మా లక్ష్యమా? రాజకీయ మీటింగ్లు తీసుకెళ్ళి అదొక పని మేము చెయ్యాలి, గవర్నమెంట్ చెప్తే మేము చేస్తాం. అంతేగాని ఆ కోణంలో మమ్మల్ని చూసి ఈ రోజు ఇంత కష్టపడి 20 సంవత్సరాలుగా ఉన్న మమ్మల్ని కదిలించడం మాకేమీ ఈ రోజుల్లో మాకే ఉద్యోగాలు ఎవరిస్తారు సార్? మా భారాన్ని మా అధికారులుగా మేము చెప్పుకుంటాం. వాళ్ళు చెప్పుకున్నప్పుడు మా పనితీరును గుర్తించేది అధికారులు కాబట్టి వాళ్ళు చెప్పాలి. రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా వాళ్ళు మాకు పని చేసేవాళ్ళు, వాళ్ళపైన స్టేట్ మొత్తం ఏ నిర్ణయం తీసుకుంటుందో దాన్ని అమలు చేస్తామని చెప్పాలి. ఇక్కడ ఒక జీవీఎంసీలోనే ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ రోజు మేము 1100 మంది 1050 మంది మేము ఇక్కడ కూర్చొని ఇంట్లో పనులు మానుకొని వర్కులు ఆపుకొని అన్ని వచ్చి కూర్చుంటున్నాము అంటే మాకేం సరదా ఎక్కి కాదు కదా సార్. మా ఉద్యోగాలు రోడ్డు మీద పడతాయంటే మేము అందరం వస్తాము, ఎక్కడి వరకైనా వెళ్తాము. ఈ సమస్యని మేమైతే ఏ ఒక్కరం వదిలేది లేదు. అంగన్వాడీ వర్కర్లు ఎలాగైతే పోరాడారో అంతకి 10 రెట్లు మేమందరం కూడా వస్తాము. మా సర్క్యులర్ రద్దు అయ్యే వరకు మేము ఊరుకోము. మాకు ప్రధానంగా రాజకీయ దింపులు ఆపాలి. ఇప్పుడే చెప్తున్నాను సార్, నేను ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు పనిచేస్తాము. మమ్మల్ని రాజకీయ నాయకుల యొక్క కార్యకర్తల్లానో లేకపోతే జనాలు తీసుకెళ్లే వాళ్ళగానో చూడొద్దు. మేము కూడా ఒక ఉద్యోగులవే. ఆశా వర్కర్లు ఎలా ఉద్యోగం చేస్తున్నారో, అంగన్వాడీ వాళ్ళు ఎలా ఉద్యోగం చేస్తున్నారో మేము కూడా అదే బాటలోనే అదే వర్కర్లా ఉన్నాము. మేమంతా మహిళలము.
మా వెనకాల మా కిందన కొంతమంది సభ్యులు ఉన్నారని చెప్పి వాళ్ళు రాజకీయాలకు ఓట్లు వేసే వాళ్ళలాగే అలాగే జనాలు తీసుకెళ్లే వాళ్ళలాగా కాకుండా మాకు వ్యక్తిగతంగా ఫ్యామిలీ ఉంటుంది, మాకు వ్యక్తిగతంగా డబ్బులతో పని ఉంటుంది, అలాగే మాకు ఉండే వేతనాలు అనేవి పెంచాలి చేయాలి అని అర్థం చేసుకొని గవర్నమెంట్ దృష్టిలో మా అందరి సమస్యలను తీరుస్తారని చెప్పేసి మేము ఎంచుకోవడం జరుగుతుంది సార్. అమ్మ చెప్పండి, అసలు నిజంగా దీనికి ఆచ్యం పోసింది అంటే రిసోర్స్ పర్సన్స్ కొంతకాలం మామూలుగా ఉన్నా సరే మరి దానికి జీతాన్ని ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారు. దానికి మనం అప్రిషియేట్ చేయాలి ఆయన్ని. అంటే జీతాన్ని ప్రకటించింది ఆయనే, జీతాన్ని ఇచ్చింది ఆయనే, మీకు ఒక విలువను తీసుకొచ్చింది ఆయనే. మరి అదే వ్యక్తి ఉన్న కాలంలో మళ్ళీ ఇప్పుడు మీకు తీసేస్తాను అంటున్నారు, దీనికి ఏమంటారు మీరు? సార్ నమస్తే సార్. ఇప్పుడు ఏంటంటే 2015 వరకు కూడా మేము ఓబీలుగానే వర్కులు చేసాం సార్. 2016 నుంచి ఆర్పీలుగా మేము ప్రమోట్ అయ్యాం సార్. అది సీఎం చంద్రబాబు నాయుడు గారి దయ వల్లే. తర్వాత మాకేంటంటే మాకు 3000 రూపాయలు జీతం రుచి చూపించింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత 2018-19 మధ్యలో మాకు ట్యాబ్లు ఇచ్చి టెక్నికల్ గా వర్క్ నేర్పించింది చంద్రబాబు నాయుడు. ఈ రోజు మాకు చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం గా వచ్చి మాకు ఇంకా మంచి జరుగుతుందని మేము ఎంతో ఆనందించి సభ్యులందరినీ కూడా మాకు ఇంకొక మేలు చేశారు సార్. ఎలక్షన్ టైంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని ప్రకటించి మాకు ఏంటంటే ఓట్ల ఎలక్షన్ లోని మమ్మల్ని బయటకు రాకుండా మాకు మేలు చేసింది చంద్రబాబు నాయుడు సార్. మీరు ఎప్పుడు కూడా ఓట్ల ఎలక్షన్ లో మీరు బయటకు రావద్దు అని చెప్పి మమ్మల్ని సేవ్ చేశారు సార్. లేదంటే ఈ రోజు గవర్నమెంట్ మాత్రం మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతారు సార్. అదొకటి మాకు చాలా మేలు చేశారు ఈ విషయంలోని. ఇప్పుడు నోకరత్నం సార్ నా పేరు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు మేలు, అది అందరికీ తెలుసు, జర్నలిస్టులుగా మాకు తెలుసు. మరి అదే చంద్రబాబు నాయుడు కూడా ఉన్న హయంలో ఈ రోజు ఎందుకు మైనస్ జరుగుతుంది? వెనకాతలవి కార్యకర్తలు కానీ లేదంటే కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈయన యొక్క మనసులో మారుస్తున్నారా? ఇప్పుడు సార్ ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే మాకు పైనుంచి వచ్చేది కాదు సార్. ఇప్పుడు ఇక్కడ ఈ ఊర్లో ఈ జిల్లాలోని కార్పొరేటర్లు కూడా మేము నప్పట్లేదు సార్. వాళ్ళకి కార్పొరేటర్లకు మాత్రం, అందరికీ కాదు. విశాఖపట్నంలో 2 కార్పొరేటర్లు మా మీద నిఘా పెట్టారు సార్. ఆ పేర్లు మాకు తెలియదు సార్. అంత మాకు రాజకీయ నాలెడ్జ్ మాకు లేదు సార్. మేము ఏంటంటే మాకు సభ్యులు మాకు జీవీఎంసీ సార్. మాకు రెండిట్లతో మాకు చెప్పలేదు కూడా. ఇది సార్. రెండోది నోగరత్న గారు, కార్పొరేటర్ అనేవాడు పేద నిరుపేద బడుగు వర్గాలు ఎన్నుకుంటే ఎన్నుకోబడ్డాడు. ధనవంతులు ఎవరు నిలబడి బయటకు వచ్చి ఓట్లు వేయరు, వాళ్ళకి ఓట్లు వేయవలసిన అవసరం కూడా లేదు. ఎవరేస్తారు? పేద నిరుపేద బడుగు వర్గాలే. ఈ రోజు ఎస్హెచ్సి గ్రూపులు ఎవరైతే ఉన్నారో, పీడీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆర్డర్లు వేస్తారు పేరుకి, మీరేమో సేవలు చేయాలి. సేవలు మేవి సోకులు వాళ్ళవి. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మేము చేసే వర్క్ ఏంటంటే సార్, మేము సంఘాల సభ్యుల దగ్గర మేము ఎంతో కష్టపడి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి పని కూడా మేము బ్రతిమలాడి, అమ్మ మీకు ఇది చేస్తే మీకు ఇది వస్తుంది అని బ్రతిమలాడి వాళ్ళ దగ్గర నుంచి మేము పాయింట్ లాగి మేము జీవీఎంసీకి అప్పచెప్తుంటాం సార్. అక్కడ ఏంటంటే ఈ జోన్ వైట్ ఈ జోన్లోని ఎంత వర్క్ అయిపోయింది అంటే అక్కడ ఏపీడీ సార్కి పేరు సార్. ఆ వార్డులోని వర్క్ అయ్యిందంటే అక్కడ సీఓకి పేరు సార్. కానీ పని చేసిన ఆర్పీకి లేదు సార్. ఎక్కడ ఆర్పీకి పేరు లేదు. అక్కడ గుడ్ ఫ్రైడే కార్డులు ఆలకిస్తారు. మాకు చూస్తే పిల్లలు ఆర్పీలు వెళ్ళి సభ్యుల దగ్గర మాటలు కాయాలి. మీరు ఎలా వెళ్ళిపోయినట్లే మీ వెనకాల నానా రకాల సభ్యులు. ఎందుకంటే సభ్యులు మా భార్యలు కూడా ఉన్నారు కదా, మా ఫ్యామిలీలో ఉన్నారు కదా, మా అక్కలు ఉన్నారు, మా చెల్లెలు ఉన్నారు కదా. మీరు ఎలా వెళ్ళిపోయినట్లు మీ మీద అని ఎలా తిట్లు తిడుతుంటారు మాకు తెలుసు కదా. తిట్లు మీకు వినరా? తిట్లు మీకు ప్యాకెట్లు వాళ్ళకి. ఇది ఎలా చూస్తాం సార్? మాకు ఈ ఫంక్షన్ కనీసం ఆర్పీలుగా మాకు ఇన్విటేషన్ ఉండదు, ఒక పిలుపు ఉండదు. అసలు ఆర్పీలు వాళ్ళకి గుర్తింపు లేదు సార్. వాళ్ళకి ఆ కార్డు ఎలాగొస్తుంది సార్? మేము ఆర్పీలుగా పనిచేస్తేనే కదా వాళ్ళకి అక్కడ కార్డు వచ్చింది. అసలు ఎవరు కూడా పోనీ అమ్మ ఒక ట్యాంక్స్ లేదు, జీవీఎంసీ నుంచి లేదు, మా వార్డు జోన్ నుంచి లేదు, వార్డు నుంచి లేదు సార్. మేము పని చేసాం కానీ అక్కడ పని చేసింది ఎవరు? ఇప్పుడు మేము ఆర్పీలు పని చేసాం సార్. కనీసం పూర్తి పేరు కూడా మాకు ఉండదు. సభ్యులు మీటింగ్ ఏ మీటింగ్ రాకుండా మమ్మల్ని తిడతారు. వాళ్ళేటి అనరు, అక్కడ వాళ్ళేటి అనరు. ఆర్పీ తీసుకురాలేదు. ఇప్పుడు ఎస్హెచ్ ప్రొఫైలింగ్ చేశాం సార్. ఎంత కష్టపడి చేశాం సార్. కళ్ళు ఊడిపోయి చేతిలోకి వచ్చేసాయి సార్. మాకు అంత కష్టపడి చేసాం, మేము కష్టపడి పని చేసాం సార్. చేసినందుకు మాకు ఏడు గుర్తింపు ఉంది సార్. జోన్ లోనే అయిపోయింది వర్క్, సిబి లాగిన్లో వర్క్ అయిపోయింది అంతే. ఇంకా లాగిన్లు అయిపోయి మా పని కూడా ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మా పని అయిపోయింది, ఇప్పుడు మేము తీసేయాల. ఎందుకంటే మేము అంతా ఇచ్చేసాం కదా జీవీఎంసీకి, మా సభ్యుల డేటా అంతా ఇచ్చేసాం. ఇక మా పని ఏముంది? ఎవరికి నచ్చింది వాళ్ళు చూసుకుంటారు. ఆర్పీలు డేటా ఇచ్చేసారు, కూటమి నాయకులు కార్యకర్తలు వచ్చి మీ దగ్గర ఇప్పుడు పనిచేస్తారు. కూటమి నాయకులు మేమేమే అన్నాము. ఇక్కడ మాకు రాజకీయ ఒత్తిడి వల్ల ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది. ఇదే
పైనుంచి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వల్ల మాకు నష్టం ఏం జరగలేదు, కానీ జరిపించడానికి ట్రై చేస్తున్నారు, కానీ దానికి మేము ఒప్పుకోము. చంద్రబాబు నాయుడు గారికి వెళ్తాం, పవన్ కళ్యాణ్ దగ్గరికి విత్ ఇన్ సెకండ్స్ ఇప్పుడు బస్సు ఎక్కి వెళ్ళిపోతాం సార్. మాకు ఆ కెపాసిటీ మాకు ఉంది. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కూర్చోవా, ఎవరైతే చెప్పడానికి బయటకు వస్తారు సార్, మేమైతే ఊరుకోం సార్. ఒక నిమిషం, మీ ఆర్పీల పోస్టులు కొన్ని వేల పోస్టులు ఉన్నాయి కదా, మరి వేల పోస్టులు ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని లక్షల మంది ఉన్నారు, మరి అందరు పోస్టులు తీసి ఎవరికి ఇవ్వడానికి? ఏమో సార్ వాళ్ళ ఎవరిని ఇంకా మరి ఏ విధంగా బెత్తాయించుకున్నారో మనకు తెలియదు సార్. ముందు మా కాపాడుకోండి సార్, అవలత్తారు మాకు ఎందుకు. ఇప్పుడు నా భర్త ఇప్పుడు 8 సంవత్సరాలు మంచం మీద ఉన్నాడు సార్. నేను 3,000 రూపాయలు జీతం ఇస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు ఈ పోస్ట్ లో నేను వచ్చినందుకు నాకు చాలా గర్వం. నేను ₹1 సంపాదించుకుంటున్నాను. జగన్ గారి దయ వల్ల ఏదో 3 సంవత్సరాలకు మనకు అది పెట్టినా ఒక 8,000 ఇచ్చారు సార్. అది అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి పెరిగిందని. ఇప్పుడు మళ్ళీ మా సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇంకా మేము పెద్దవాళ్ళు అవుతాం, మాకు ఇంకొక ₹1 పెరుగుతుంది, మాకు సపోర్ట్ ఉందని మీకు గర్వంగా మీ ఫీల్ అయ్యి మీరేదో అనుకుంటే ఏంటో వచ్చి 6 నెలలకి మమ్మల్ని పీకెత్తామంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం సార్. మా పరిస్థితి ఏంటి సార్, కొద్దిగా చూడండి సార్. ఫైనల్ గా నూకరత్నం గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, పురంధేశ్వరి గారికి మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? ఒక్క మాట. మా 3 సంవత్సరాల కాల పరిమితి రద్దు చెయ్యాలి, వర్క్ డన్ పద్ధతి రద్దు చెయ్యాలి, జీతం ఇవ్వాలి సార్. మాకు మెయిన్ మాకు తగ్గ మా కష్టానికి జీతం కనీస వేతనం మాకు ఇవ్వాలి. ఇది సార్, అది సార్ మేము వర్క్ డన్ మేము చేస్తున్నాం సార్. అందులో నెల 4 రోజులు సైట్ అవ్వదు సార్, దానికి జీతం లేదు సార్. మరి దాని కాదు మరి దానికి పోయినట్టు ఆ బెత్తం పోయింది, ఆ రోజు స్కూల్ పోయింది మాకు పోయినట్టు దర్జాగానే 4 నెలలు బేల పెడతారు సార్. జీతం 1 నెలే వేస్తారు, 3 నెలలు వాళ్ళ మీద ఉంచుకుంటారు. అలాగే ఇప్పుడు 3 సంవత్సరాలు పెట్టి మాకు అదే పద్ధతి. పూర్తిగా సంవత్సరం 12 నెలలు మాకు జీతం ఇవ్వలేదు సార్. సంవత్సరానికి 2 నెలలు 1 నెల కూడా జీవీఎంసీ మీద జీతం ఉంది సార్. కావాలంటే తెలియదా, ప్రతి సంవత్సరం 12 నెలలు కూడా జీతం రాలేదు, లేదంటే డబ్బులు లేవు, అక్కడ డబ్బులు లేవు అంటే మరి వాళ్ళు మరి లక్షల రూపాయల జీతాలు తీసుకుంటారు. పీడీకి జీతం వస్తుంది, ఏడీసీకి జీతం వస్తుంది, ఏపీడీకి జీతం వస్తుంది, కమిషనర్ జీతం వస్తుంది, వాళ్ళందరికి జీతాలు ఉంటాయి, మరి మీకెందుకు జీతాలు? ఇప్పుడు అదే కాదు సార్, ఇప్పుడు మాకు ఆర్పీ చనిపోతే ఒక ఇన్సూరెన్స్ లేదు సార్. మేమే ఒక ఏదో సందాలు 100, 150, 10 చేసుకుని వాళ్ళకి ఇవ్వడం సార్ ఆ కుటుంబానికి. అంటే జీవితకాలం మేమేంటి ఇవ్వలేం కదా సపోర్ట్. అదే జీవీఎంసీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ వాళ్ళకి ఒక కనీసం ఏదో ఒకటి ఎంతో కొంత ఇన్సూరెన్స్ అనేది కానీ ఒక ఉద్యోగ భద్రత అనేది ఉంటేనే కదా మేము హ్యాపీగా వర్క్ చేయగలము. దయచేసి మీ సభ్యులు మేము కూడగట్టుకోవాలి సార్. ఇప్పుడు మమ్మల్ని దించేస్తే ఇప్పుడు ఎస్ఎల్లోకి అన్ని పడుకుంటాయి సార్. మేము ఆర్పీలుగా పని మానేస్తే ఎవరు కూడా డోకరాలు ఉండరు, ప్రభుత్వం కూడా పడుకోబెడతాం. ఇబ్బంది లేదు, ఏ ప్రభుత్వం అయినా సార్. చంద్రబాబు లేదని మా మహిళల్లోనే ఉంది సార్. మేము జీవీఎంసీలోని ఓట్ల ఎలక్షన్ టైంలోని మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి మీరు బయటకు వెళ్ళి పని చేయకూడదు, సభ్యులకి ఎవరిని మోటివేట్ చేయకూడదు అని మాకు ఒకటి పెట్టారు. అయినా సరే మా సభ్యులతో మేము గవర్నమెంట్ని కల్పించుకున్నాం. ఆ గెలిపించుకునేది ఇప్పుడు మాకు తత్వ చూపించి మా ప్రమోట్ మాకు చేసి మా జీతాలు మాకు ఇచ్చి మా 3 సంవత్సరాల సర్క్యులర్ని రద్దు చేసి మాకు ఆర్పీలుగా మాకు గుర్తింపుని ఇస్తే మా సీఎం చంద్రబాబు నాయుడు కోటి దండాలు, మా పవన్ కళ్యాణ్ బాబుకు 100 ఏళ్ళు బతికి ఇంకా పెద్ద పెద్ద పదవులు చేస్తారని మేమందరం ఇంకా మంచి చేస్తాం సార్. ఇది మాత్రం ఇది సార్. థ్యాంక్ యూ. నారు పోశారు ఆయనే, నీరు పోశారు ఆయనే, కుప్ప నూరుస్తున్నారు ఆయనే. అంటే మీ బాధను బట్టి చూస్తుంటే ఈరోజు బయటికి తెంపేయాలని చూస్తున్నారు అంటున్నారు. ఎవరో ఒకరు ప్రోత్సాహం ఉంటుంది. మంచి వాళ్ళు కొన్ని సందర్భాల్లో వెనకాతలు ఉన్న చెడు ఆలోచనలు ఇచ్చే వారిని బట్టి కూడా మారుతారు. అలాగే ఒక ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. మరి ఈయన మీరు ఓట్లేస్తే గెలిచిన ఆయన గనక వీళ్ళ వల్ల ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు గనక మరి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఫైనల్గా మీరు ఏం చెప్పాలండి? సార్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి నమస్తే సార్. మీరు మాకు నారు పోసారు సార్, నీరు పోసారు సార్. మేము మొక్కలు చిగురించాం సార్. ఇప్పుడు చిగురించిన తర్వాత కొద్దిగా మొక్కలు కాయలు అవి కాసేప్పుడు కొద్దిగా తెంపుకున్నారు. ఇప్పుడు ఉన్న కాయలు చెట్లకి రాళ్ళు వేసి కొట్టి మళ్ళీ మీరు మొదటికే చెట్టుని ఇప్పుడు కలుపు తీసి మీరు అన్ని చేయాలి సార్. కానీ ఇప్పుడు మీరు తిరిగి చూస్తాడికి ఇప్పుడు ఆ చెట్టుని కొట్టే పరిస్థితిలో మేము ఉన్నాం సార్.
దయచేసి మాకు న్యాయం చేసి మీరు ఎలాగైనా సరే మమ్మల్ని అందరినీ కూడా మాకు ఇప్పుడు ఎలాగ మాకు అవన్నీ ముందు లేకుండానే ముందు ఒక అతన్ని ఎలాగ పంపించాం కదా సార్, అది మీకు ఎలాగా తెలుసు. 100% మనం పంపించేసాం. అది గుర్తించుకొని కొద్దిగా మాకు న్యాయం చేస్తారని మా ఆర్పీలు అందరి తరపున, మా విశాఖ జిల్లా ఆర్పీలు మొత్తం స్టేట్ సార్ మొత్తం అందరి తరపున కూడా మాకు న్యాయం జరిపించి మాకు సర్క్యులర్ రద్దు చేయండి. 3 సంవత్సరాల కాల పరిమితి రద్దు చేసి మాకు జీతాలు మాత్రం మాకు ఇవ్వండి. ఇండివిజువల్ మా అకౌంట్ లోకి కూడా జీతం లేదు సార్. ముగ్గురు ఓపీలు మీరు బతిమాలుకోవాలి. అమ్మ అమ్మ అంటే సంతకాలు ఎట్టించాలి. వాళ్ళు ఇస్తే మేము ఇవ్వడం సార్, మేము పని మాది, సంతకాలు ఆలి సార్. కొద్దిగా ఇలాంటివన్నీ రద్దు చేసి మమ్మల్ని ఆర్పీలుగా గుర్తించి మాకు న్యాయం చేస్తారని సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరీ మా ఆర్పీలందరి తరపు వినయపూర్వకంగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సంవత్సరాల కాల పరిమితి ఏదైతే ఉందో సర్క్యులర్ మరి రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఇంకొక విషయం ఏంటంటే 3 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ఇది ప్రధాన సమస్య. ఎందుకంటే 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే ఒక కుటుంబంలో 4 ఉంటారు. ఈ 4ని ఎలా పోషించాలి, ఎలా పెంచాలి, వారికి ఏం వండి పెట్టాలి. భర్త అంటాడు జీతం తేవట్లేదు అంటాడు. కొన్ని దగ్గర భార్యాభర్తలు విడిపోయి దిశకు కూడా ఈ యొక్క పరిస్థితుల వాళ్ళు వెళ్తున్నాయి. కొంతమంది విధవరాలు ఉంటారు, వాళ్ళు ఎలా పోషించబడతారు. వీళ్ళన్నిటి విషయాల మీద మనతో పాటు చర్చించడానికి మరి మహిళా నాయకురాలు మణిగారు మనతో పాటు ఉన్నారు. మరి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. మణిగారు చెప్పండి, అంటే చాలా బాధాకరమైన విషయం. అంటే గత ప్రభుత్వం ఏవైతే మీరు సమస్యల మీద ధర్నాలు చేశారో మరి వైసీపీ గవర్నమెంట్ విషయంలో దానికంటే ఎక్కువగా రెట్టింపు కూటమిలో కనబడుతున్నాయి. దీని అందరికీ కారణాలు ఏమంటారు? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు వేతనం పెంచారు, చాలా సంతోషం. అదే సమయంలో ఆర్పీ 3 సంవత్సరాలే పనిచేయాలి, 3 సంవత్సరాలకు మించి పనిచేయడానికి లేదని ఒక సర్క్యులర్ తెచ్చారు, విధి విధానాలు తీసుకొచ్చారు. అప్పటి నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. అప్పుడు గవర్నమెంట్ని అడిగాం, మీరు ఇదేంటిది అన్నం పెట్టి పేక్ కోసేస్తాం అంటున్నారు, ఇది సరైనది కాదు అని అంటే మాది పొరపాటు జరిగింది, మేము అలాంటి సర్క్యులర్ని తెచ్చాం కానీ దాన్ని అమలు చెయ్యము అని చెప్పారు. మరి 2019లో తెచ్చితే 2023 కదా అమలు అయిపోవాలి కదా, అమలు చేయలేదు. అమలు చేయకుండా దాన్ని అలా అట్టే పెట్టి ఉంచాను. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎలక్షన్ క్యాంపెయిన్ తిరుగుతున్నప్పుడు కూడా ఈ విషయాలన్నీ చెప్పాం. 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలండి, వేతనాలు పెంచాలి, ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు ఇవ్వాలి. అలాగే ఈ రాజకీయ వేధింపులు గవర్నమెంట్ మారినప్పుడల్లా మమ్మల్ని చంపేస్తున్నారు, ఈ రాజకీయ వేధింపులు ఆపాలి. అధికారులు ఏం చెప్తే చేసేవాళ్ళం అండి. అధికారులు మాకు ఈ పొలిటికల్ పని చెప్పకుండా ఉండమనండి, మేము పొలిటికల్ పని ఎందుకు చేస్తాము. మీరే పొలిటికల్ కార్యక్రమాలు చెప్తారో అదే కారణం చెప్పి మీరే పేక్కోసేస్తాం అంటున్నారు. ఇది సరైనది కాదు. మాకు పొలిటికల్ వర్క్ చెప్పొద్దు, మేము ప్రభుత్వ ఉద్యోగులు ఆ రకంగానే కొనసాగాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు మైక్లో చెప్పారు, మీ వ్యక్తిగత అకౌంట్లో వేతనాలు వేస్తాము, వేతనాలు పెంచుతాము, ఉద్యోగ భద్రత కల్పిస్తాము అని చెప్పారు. ఇప్పుడు మన జీవీఎంసీ పరిధిలో కొత్తగా గెలిచిన తెలుగుదేశం కార్పొరేటర్లు ఒక ఇద్దరే ఆర్పీలను తొలగించాలి అని ప్రెషర్ పెడుతున్నారు. మిగతా వాళ్ళు ఎవరు కాదండి. వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు అంటే మీరు భయపడుతున్నారా అధికారులని, తెలుగుదేశం అంటే మీకు భయం లేదా, తెలుగుదేశం చెప్తే మీరు వినరా అని చెప్పి అధికారులను చాలా టార్చర్ చేస్తున్నారు, మా జీవితాలతో కూడా ఆడుకుంటున్నారు. ఈ సమస్యని పరిష్కారం చేయగలిగిన శక్తి ఒకరికే ఉంది, అది చంద్రబాబు నాయుడు గారికి, ఈ రాష్ట్ర సీఎంకి. అంటే ఈ చూస్తుంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్లే ఈ టీడీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు ప్రజలకు పని చేయడానికా లేదంటే ప్రజల యొక్క జీవితాలతో ఆడుకోవడానికి అంటారా? చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ సమస్యని పరిష్కారం చేయగలరు. ఆ 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేస్తే చాలు, మేము మా పనులు మేము చేసుకుంటాం. మేము పొలిటికల్గా తిరగాల్సిన అవసరం లేదు, పొలిటికల్ పని చేయాల్సిన అవసరం లేదు. ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్ వీళ్ళందరూ ఎలాగైతే ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నారో మెప్మా అనే పథకంలో రిసోర్స్ పర్సన్స్గా మేము పేద ప్రజలకు సేవలు అందిస్తాము. అలాగే ఇప్పుడు మీరు ఇస్తున్న వేతనాలు ఏ మూలకి చాలట్లేదు, వేతనాలు పెంచండి, ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు వేయండి, మా వ్యక్తిగత అకౌంట్లో వేతనాలు వేయండి. ఇదొక వ్యవస్థ కింద తయారు చేయండి. దీన్ని పొలిటికల్ వ్యవస్థ చేసింది ఎవరు? అధికారులు, ప్రభుత్వం. ఆ కారణం చేపించి మమ్మల్ని బలి చేయడం ఏంటి? ఇది సరైనది కాదు. తప్పు చేసింది మీరు, శిక్ష వేసుకోండి. మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు కోరిన పద్ధతుల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలి, మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి. ఎందుకంటే 12-15 సంవత్సరాల సర్వీస్ ఉన్నవాళ్ళం అందరికీ 45, 50 వయసులు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏం పని చేసుకుంటాం? ఎవరు మాకు పని ఇస్తారు? కాబట్టి ఇంతకాలం జీతం లేనప్పుడు, జీతం తక్కువగా ఉన్నప్పుడు మేము పనికొచ్చాం. తీరా ఇప్పుడు జీతం వచ్చేసరికి మేము పనికిరాము. ఎందుకు పనికిరాము? ఈ పోస్ట్ 3 లక్షలకో 4 లక్షలకో 5 లక్షలకో అమ్ముకుంటారు, అందుకు మేము పనికిరాము. కాబట్టి అలా అమ్ముకునే పోస్ట్ కాదు ఇది. మేము కష్టపడి నిర్మించుకున్న ఇల్లు ఇది మాది.
10 సంఘాల 20 సంఘాల 30 సంఘాల ఇది మా లెక్కల కష్టం, మా కష్టార్జితం. కాబట్టి దీన్ని ఇంకొకరు మా పిల్లలు తినడానికి మేము తినడానికి కష్టపడి పని చేసింది. మీకు కావాలంటే కొత్త పోస్టులు ఇచ్చుకోండి, ఎవడో వద్దనట్లేదు. మా నోటు కాడు కూడి తీసి ఇంకొకరికి ఇస్తానంటే మాత్రం సరైనది కాదు. మేము చంద్రబాబు నాయుడు గారికి చేసే విజ్ఞప్తి, మా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఎలక్షన్స్ లో మాట ఇచ్చారు, ఆ మాట ప్రకారం 3 సంవత్సరాల కాల పరిమితి సరుకులను రద్దు చేయండి, వేతనాలు పెంచండి, మా వ్యక్తిగత అకౌంట్ లో వేయండి. అంటే 8,000 రూపాయల జీతం, అది కూడా 3 నెలల నుంచి బకాయిలు ఇవ్వట్లేదు. వీళ్ళు ఎలా బతుకుతారు? ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, జీవో ప్రకారంగా 26,000 జీతం ఇవ్వాలి. 26,000 జీతం పైగా ఇచ్చిన జీతం 3 నెలల నుంచి ఆపేస్తే అసలు ఒక్కొక్క ఇంట్లో 4 ఉంటారు. వీరు ఎలా బతుకుతారు? అప్పులు చేసుకుని బతకాలంటే ఇది ఉద్దేశం. ఆల్రెడీ అప్పులు చేసుకునే బతుకుతున్నాం, ఇప్పుడు కొత్తగా ఏం లేదు. సుప్రీంకోర్టు ఆక్ట్రాయ్ కమిటీ సిఫార్సుల మేరకు లేబర్ కాన్ఫరెన్స్ లో ఒక 4 ఉన్న కుటుంబం ఎంత బతకాలి అని చెప్పినప్పుడు ఆక్ట్రాయ్ ఫార్ములా ప్రకారం 26,000 ఇవ్వాలి. అదే లేబర్ కాన్ఫరెన్స్ లో పెట్టాము. లేబర్ కాన్ఫరెన్స్ తీర్మానం కూడా అయ్యింది. కానీ వీళ్ళు కనీస వేతనాలు అమలు చేయరు. వాళ్ళ జీతాలు బాగా పెంచుకుంటారు, ఎమ్మెల్యేలు ఎంపీల జీతాలు బ్రహ్మాండంగా పెంచుకుంటారు. కానీ కష్టపడి పనిచేసిన మాకు కనీస వేతనం ఇవ్వమంటే ఇవ్వరు. జీవో రాలేదు సార్, 26,000 జీవో రాలేదు. మా జీవో 8,000 2,000 కలిపి 10,000 జీవోనే. మేము అడుగుతుంది ఏంటంటే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి మా వేతనాలు పెంచండి, మా ఉద్యోగాలు ఉంచండి. అదే సమయంలో మీరు ఎలాగైతే అసెంబ్లీలో తీర్మానాలు చేసుకొని మీ జీతాలు పెంచుకుంటున్నారో మా విషయము తీర్మానం పెట్టండి, మా వేతనాలు పెంచండి. అన్నిటికన్నా ముఖ్యంగా మాకు మాట ఇచ్చారు ఉద్యోగ భద్రత కల్పిస్తాము అని, ఉద్యోగ భద్రత కల్పించండి. అంటే ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే ఆర్పీ ఉండాలి, ఆర్పీ లేకపోతే పని అవ్వదు. ఒక ప్రధానమంత్రి వస్తున్నాడంటే ఆర్పీ కంపల్సరీ ఉండాలి, ఆర్పీ లేకపోతే పని అవ్వదు. ఒక గవర్నమెంట్ వర్క్ ఏదైనా జరుగుతుందంటే డెఫినెట్లీ అక్కడ ఆర్పీ ఉండాలి, శ్రమించాలి. తిన్నాదా లేదా, ఒకవేళ మూర్ఛది పడిపోయిందని పట్టించుకునే నాదులే లేడు. అలాంటిది అంటే దీనికి పునాదులు వేసింది చంద్రబాబు నాయుడు గారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వీళ్ళు పట్టు కొడుతున్నారని అనిపిస్తుంది. అంటే మీకేమనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మూవ్మెంట్ దేశంలోనే తీసుకొచ్చిన మొట్టమొదటి నాయకుల్లో ఆయన ఒకరు. తర్వాత 3,000 రూపాయల వేతనం పెట్టింది కూడా అతనే. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ 3,000 వేతనం కాస్త 8,000 చేశారు. SLF నుంచి అప్పుడు 2,000, ఇప్పుడు 2,000, అదే సరిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని అదే అంటున్నాం, మీరు వేసిన మొక్క ఇది, మీరు వేసిన మొక్క మీరే పీకేస్తారా? మీరు చెప్పారు ఈ మొక్కకి నీళ్లు పోస్తాను, ఈ మొక్కను ఎదగనిస్తాను అని మీరు ఎలక్షన్స్ లో చెప్పారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. అన్నారు. అన్నప్పుడు మరి ఈ మొక్కని ఇక్కడ పీకేస్తాం అంటున్నారు ఈ GBMCలో. మీరే కాపాడాలి, మాకు ఇంకా మీ మీద నమ్మకం ఉంది. మీరు ఇచ్చిన మాట అంటే నిలబెట్టుకుంటారన్న నమ్మకం ఉండబట్టే ఇక్కడ శాంతియుతంగా చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రావాలి అని చెప్తున్నాము. ఇక్కడ GBMC అధికారులకు చెప్పండి, అలాంటివి అమలు చేయొద్దు, నేను ఆర్డర్స్ ఇవ్వట్లేదు, మీరు తక్షణం దాన్ని అభియాన్స్ లో పెట్టండి అని చెప్పి ఇక్కడ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయమని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము. మళ్ళీ చెప్తున్నాం సార్, మీరు వేసిన మొక్క ఇది, ఈ మొక్కను కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. అంటే ఒక్క విశాఖపట్నం GBMCలో ఉన్న ఆర్పీలకి నీ సమస్య లేదా ఓవరాల్ గా ఏపీ లెవెల్లో ఉందా? మొత్తం రాష్ట్రం అంతా ఈ సమస్య ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయల వేతనంతో పాటు ఒక చేత్తో అమృతం, ఇంకో చేత్తో విషం, 2 కలిపి ఇచ్చేసారు. ఆయన విషాన్ని మీకు ఇవ్వనమ్మా, నా దగ్గరే ఉంచుకుంటాను, అది కప్పెట్టేస్తాను అని అన్నారు. అలాగే కప్పెట్టారు కూడా. సర్క్యులర్ని ఏమో అమలు చేయలేదు, కానీ విషాన్ని తీసేయలేదు. తీసేయకుండా అలా గట్టే పెట్టి ఉంచని ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం నాయకులు అది మమ్మల్ని తాగమంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం, మీరు మాట ఇచ్చారు ఎలక్షన్స్ లో, మీరు మంచి ప్రభుత్వం అని ఇంటింటికి పోస్టర్లు అంటించారు. మీరు నిజంగా మంచి ప్రభుత్వం, మాకు ఇచ్చిన మాటలు మీకు గుర్తుంటే మేము ఇప్పుడు చాలా ఆందోళనలో ఉన్నాం. రాష్ట్రం అంతా అమలు చేయని సర్క్యులర్ మా దగ్గర ఎందుకు అమలు అవుతుంది? ఆ ఆందోళనలో ఉన్నాం. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కోరేది ఒకటే, మీరు GBMC అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి. ఆ సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేయొద్దు, దాన్ని రద్దు చేస్తున్నామని, అదొక్కటే మా సమస్యకు పరిష్కారం. ముస్తఫా, మరి విషయం ఏంటంటే గడిచిన మాటలు బట్టి చూస్తే వారు ఒక్కొక్క వ్యక్తి కూడా మాట్లాడండి, వారి కష్టం నుంచి మాట్లాడారు, వారి బాధ నుంచి మాట్లాడారు, వారు పడుతున్న బాధ ఏదైతే ఉందో, వారి వేదన ఏదైతే ఉందో, ఆ దుఃఖం ఏదైతే ఉందో, ఆ యొక్క వేదన దుఃఖాన్ని మరి కలగలుపుకొని మాట్లాడారు. ఇంతమంది రిసోర్స్ పర్సన్లు ఈ రోజు అనుకోని ఎండనక వాననక కూడా కూర్చొని ఈ రోజు వారి యొక్క కష్టాన్ని, వారి బాధను చెప్పుకోవడానికి, ఈ యొక్క విధులు నిర్వహించడానికి మరి ఆ బాధ్యతగా ఇక్కడికి రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైతే ఈ మొక్కను వేశారో
ఈ యొక్క విత్తనం ఎవరైతే వేశారో గత కాలంలో చంద్రబాబు నాయుడు గారు వేసిన మొక్క ఈరోజు ఆయన తీసేస్తానంటే అది ఎలా చూడొచ్చని, దానివల్ల గడిచిన కాలంలో మరి వైసీపీ గవర్నమెంట్ లో ఆనాడు ముఖ్యమంత్రి ఎవరెత్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేత్తో ఇసం ఒక చేత్తో మరి అల్పాహారం ఇచ్చి ఈ రోజు మరి ఆయన తీసేస్తామంటే మేము ఇదే రోడ్ల మీద రావాల్సి వచ్చిందని, రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆ సర్కిల్ని రద్దు చేసి మళ్ళీ మా జీతాలు మాకు కంటిన్యూ చేశారని. అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో మరి కొంతమంది కార్పొరేటర్ల ప్రోత్సాహం అలాగే కొంతమంది అధికారుల ప్రోత్సాహంతో ఈరోజు ప్రత్యేకంగా రిసోర్స్ పర్సన్ని మరి 3 సంవత్సరాల కాల పరిమితిలో మరి వాళ్ళందరినీ తీసేస్తామని చెప్తే ఎలా బతుకుతారని నిజంగా వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ముస్తాఫాతో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.